నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని నిర్దేశం. వడదెబ్బతో ప్రాణ నష్టం జరుగుతున్న అధికారులకు మంత్రి అనిత ఆదేశాలు. కలెక్టర్లు, వైద్య విద్యాశాఖలకు కఠిన ఆదేశాలు. పోలవరంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో పూర్తి చేసేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు వెల్లడి. యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలలో ఉన్న అన్ని అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై పౌరులకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోని వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో మంత్రి పార్థసారథి, సిఎస్ సాయి ప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ, గనులు, విద్యాశాఖ, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని తెలుగువారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాంగ వ్యవహారాల శాఖను సంప్రదించి ప్రవాసాంధ్రులు క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని నిర్దేశించారు. మరోవైపు ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చూసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత, వడగాల్పుల సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800, 4250, గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లకు సూచించారు. వేసవిలో అధికార యంత్రాంగం సన్నద్ధపై కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026 ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనుషులతో పాటు పశు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల ఇరిగేషన్ ప్రాజెక్టులను క్రమ పద్ధతిలో పూర్తి చేసేలాగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని మంత్రి నిర్మలా రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, అంతర్జాతీయ నిపుణుల సూచన పాటిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 1372 మీటర్ల డయాఫ్రమ్ వాల్లో ఇప్పటికే 1300 మీటర్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని చెప్పారు. ఏడాది జూన్ నాటికి కుడి ఎడమ కాలువల అనుసంధాన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి నిర్మలా రామానాయుడు స్పష్టం చేశారు. ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు
పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో, పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్ వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్ లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి మరి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీస్తుందని, ఆయన చేసిన అప్పులు 9.70 లక్షల కోట్లకు చేరాయని కాగ్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఈ అప్పుల వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏడాది 71,800 కోట్ల రూపాయల భారం పడుతుందని అన్నారు. జగన్ పాలనలో బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి వెనుకంజ వేశాయని విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క అప్పు 81,000 కోట్లు కాగా దాని 87,000 కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలన పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,071 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తా ఉంది. వెంటనే ఏమి ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేసిన అప్పులు కూడా కాగ్ రిపోర్ట్లో కలిపి చెప్పిన విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. 3 నెలల కాలంలో వారు చేసిన అప్పు 27,025 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం చేసిందంటే 3 నెలల్లో 27,205 కోట్లు చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 53,000 కోట్లు అనే విషయాన్ని గుర్తించాల్సింది. 53,866 కోట్లు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంటే 3 నెలల్లో 33%, మొత్తం అప్పుల్లో 33% 3 నెలల్లో చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 67% అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఏప్రిల్లో 11,497 కోట్లు, మే మాసంలో 15,708 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోనీ ఈ అప్పులతో ఏమన్నా ఆస్తులు ఏమైనా సమకూర్చారంటే ఒక్క పైసా కూడా సమకూర్చలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒక పైసా విలువైన ఆస్తిని కూడా ఈ రాష్ట్రానికి అందించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో, ఏప్రిల్ నెలలో చేసిన 27,000 కోట్ల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కూటమి ప్రభుత్వం 16,141 కోట్లు మూలధన వ్యయంపై, అంటే ప్రాజెక్టులకు కానీ, రోడ్లకు కానీ, లేకపోతే ఇంకా దేనికన్నా ఒక ఆస్తి
రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ చేస్తానికి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి నిజమైన స్వర్ణయుగం ప్రారంభమైందని మంత్రి డోలా బాలరాజేంద్ర స్వామి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొంతమందికే పరిమితమయ్యాయని, ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 63 లక్షల మందికి ప్రతి నెల 2,700 కోట్లకు పైగా పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినట్లుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని పేద ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని కొద్ది మందికే కుదించారు, పూర్తి స్థాయిలో చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటే ఎన్నికల ముందు నుంచే చెప్పిన రోజు నుంచే మనం ఈ సంక్షేమం ఇవ్వడం జరిగింది. 63 లక్షల మందికి ప్రతి నెల కూడా 2,700 కోట్ల రూపాయలు పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. దీపం 2 పథకం కింద కూడాను మనం అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రం చేయని విధంగా సంవత్సరానికి 20,000, ఇప్పటికే 14,000 అకౌంట్లో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 అనేది రాష్ట్రంలో మనం మాత్రమే ఇస్తున్నాం, మిగతా దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున అంత వారి అకౌంట్లో 15,000 రూపాయలు లెక్కన మనం చేస్తూ ఉన్నాం. దేశంలో కూడా ఇలాంటి సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒకసారి చూసుకుంటే దీనివల్ల డ్రాప్ అవుట్స్ జరిగాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ప్రకటన ఇచ్చారు. పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా కీలకంగా ఈ అన్నదాత సుఖీభావ కూడా ఉండబోతుందనే దానికి చక్కటి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులము, మతము, పార్టీ ఎలాంటివి చూడకుండా అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే P4 విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో కలిపి ఆ కుటుంబాలలో ఆర్థికంగా వారిని సాధించేందుకోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మహిళల భద్రత, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కోటేటి హనుమంతరావు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు సంతోషంగా లేరంటూ వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రోజా మహిళా దినోత్సవ రోజున విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కోటేటి హనుమంతరావు మాట్లాడుతూ మహిళల సంక్షేమం గురించి మాట్లాడే కనీస అర్హత వారికి లేదని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలకు భద్రత కరువైందని, సంక్షేమం అటకెక్కిందని ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మహిళా సాధికారత దిశగా పాలన సాగిస్తున్నారని అన్నారు. మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది మహిళల గౌరవం కూటమి ప్రభుత్వంలో పెరిగేలాగా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆర్కే రోజా కానీ వాళ్ళు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువ వాళ్ళకి లేదు. సజ్జల రామకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాం, ఆర్కే రోజా కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో జరిగిన మహిళలపై అత్యాచారాలు కానీ, అగాత్యాలు కానీ, మైనర్ బాలికలపై అగాత్యాలు కానీ, మహిళలని ప్రశ్నిస్తే వాళ్ళని మానసికంగా చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కానీ, మహిళలపై అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరిగిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగినాయి. ఆ రోజు ఆర్కే రోజా కానీ, సజ్జల రామకృష్ణ కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ మానసికంగా శోభిస్తున్నారట. ఈ వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి.
మీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా గారికి చెప్తున్నాం, మీ నోటు వచ్చినట్టు మాట్లాడబాకండి, మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడబాకండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అంటూ పార్టీ వారు కూడా నిజాలు చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని అగాచాలు జరిగినాయి మహిళల మీద, సామాన్యంగా జరిగినాయా? మహిళ ప్రశ్నిస్తే ట్రాక్టర్ టైర్ కింద పెట్టి తలపెట్టి తొక్కిన సందర్భాలు మైనర్ బాల్కి వెళ్ళి చిన్నపిల్లలని చూడకుండా అగాచాలు పాడిపోయిన సందర్భాలు వైఎస్ఆర్ పార్టీ పాలన సాగినాయి. కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. అంతరాష్ట్ర స్థాయిలో గంజాయి తరలిస్తున్న ముఠాను మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కారులో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 51 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశామని తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లుగా తెలిపారు. మన కృష్ణా జిల్లాలో ఇంటర్ స్టేట్ గంజాయి స్మగుల్ చేసే ముఠాను ఒకదాన్ని 52 కేజీల గంజాయితో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 52 కిలోస్ గంజాయి అరౌండ్ 2.6 lakhs వాల్యూ ఉన్న గంజాయి కింద మేము గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం పెట్టిన జిల్లాలో పెట్టిన నిఘా, అంతేకాకుండా మనకి ఓవరాల్గా ఈగిల్ అండ్ అదర్ ఏజెన్సీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి తోటలవల్లూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీము కల్లంవారిపాలెం దగ్గర అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేశారు. అది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో అది ఒక ఓల్డ్ ఇండికా కార్ కింద గుర్తించారు. అరౌండ్ 26 ప్యాకెట్స్లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు 3 పట్టుకున్నాం. ఆ అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనబోటి ఈశ్వరప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో ఒక కేసు ఉంది, చెన్నై 2023 అండ్ విజయవాడ పట్టమట్లో 25లో అతన్ని కూడా మేజర్ కేసు. ఎక్కువ ట్రాన్సిట్ అవుతా మన జిల్లా మీదుగా వెళ్ళేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీస్లో కూడా గంజాయి విక్రయించే వాళ్ళని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్ చేయడం, ఎక్కడికక్కడ అలవాట్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, అంతేకాకుండా ముఖ్యమైన పెడ్లర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని క్లీనప్ చేయడం వల్ల ఈ రోజున చాలా వరకు కూడా యువతకి ఈ గంజాయి వినియోగం అన్నది చాలా వరకు తగ్గించగలిగాం. ఫర్దర్గా కూడా ఏమన్నా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మరిన్ని మంచి ఆపరేషన్స్ కూడా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ను ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు రాష్ట్ర తీర ప్రాంతం లభించి విలువైన బీచ్ శాండ్ వంటి ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునివ్వాలని సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మిషన్ ద్వారా రాబోయే 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 40,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కావాలని స్పష్టం చేశారు. కేవలం వనరులను వెలికితీయటమే కాకుండా వాటికి విలువ జోడించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అన్నారు. రాష్ట్రంలోని వనరులపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు భవిష్యత్తు డిమాండ్కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని నిర్దేశం. 'వడదెబ్బతో ప్రాణ నష్టం జరగొద్దని అధికారులకు మంత్రి అనిత ఆదేశాలు. కలెక్టర్లు, వైద్య విద్యాశాఖలకు కఠిన ఆదేశాలు.
పోలవరంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో పూర్తి చేసేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.